డియర్ స్టూడెంట్స్, తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి నుంచి నీట్ అడ్మిషన్ నమోదు తెలంగాణకు సంబంధించి మరి కాలేజ్ యూనివర్సిటీ అయితే నేటి నుంచి నీట్ అడ్మిషన్లు రికార్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే నీట్లో వచ్చిన ర్యాంక్స్ ఆధారంగా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు అయితే అలొకేట్ చేస్తారు. మరి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేసిన కాలేజ్ యూనివర్సిటీస్ 12 సాయంత్రం వరకు గడువు. మరి ఈ నెల ఆగస్టు 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 38,000 మంది దరఖాస్తుకు అర్హులు. సింగరేణి కుటుంబాలకు రామగుండం కాలేజీలో 5% స్పెషల్ కోటా ఇస్తున్నారమ్మ. సింగరేణిలో ఉన్న వాళ్ళకి మెడికల్ కాలేజీలో రామగుండం ఎవరైతే పేరెంట్స్ రామగుండం సింగరేణిలో పనిచేస్తారో రామగుండం దానిలో 5% కోటా ఇవ్వటం జరుగుతుంది. మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే అడ్మిషన్లు ఆల్రెడీ కూడా 4వ తారీఖు నుంచి మనకి ఆల్ ఇండియా కోటా అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ రోజు నుంచి నేటి నుంచి అయితే అడ్మిషన్లు నమోదు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు 12వ తేదీ వరకు లాస్ట్ డేటు. మరి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి తెలంగాణ 26 అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాంపిటెంట్ అథారిటీ కొంత ఎంబీబీఎస్ బీడీసీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసి నీట్ యూజీ 20 అర్హత సాధించిన 38,000 మంది అభ్యర్థులు రాష్ట్ర మెరిట్ జాబితాలో స్థానం కోసం ఆన్లైన్లో నమోదు. ఇప్పుడు జస్ట్ ఆన్లైన్లో రికార్డ్ చేసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీట్లు ఏమి ఎవరో 12 లోపు మీరు ఏం చేయాలి, ఆన్లైన్లో రికార్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ డేటా అని ది బాట్ ఫ్రమ్ ద ఎన్టీఏ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వ దంత కళాశాలలో ఆల్ ఇండియా కోటాకు 15% సీట్లు మినహాయించి మిగతా సీట్లను ప్రైవేట్ వైద్య కళాశాల ఏ కేటగిరీ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ కాంపిటెంట్ అథారిటీ కింద వస్తుంది. సీట్ల మ్యాట్రిక్స్ను వెబ్సైట్లో ముందుగా ప్రత్యేకంగా ప్రకటించిన పరిస్థితి తెలిపింది. ఆన్లైన్ నమోదు ధృవపత్రాలు మొత్తము చెప్పాను కదా, ఆన్లైన్లో రికార్డ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రక్రియ. 5 నుంచి ఆగస్టు ధృవపత్రాల అప్లోడు ఆగస్టు 5 నుంచి ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తర్వాత తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ముందు 12 తర్వాత రిలీజ్ చేస్తారమ్మ మెరిట్ లిస్టు. తుది ఒరిజినల్ ధృవపత్రాలు పరిశీలించిన కేటాయించిన కళాశాల అడ్మిషన్ సమయంలో దొరుకుతుంది. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుకు 3,200 రూపాయలు కట్టాల. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 3,200, మిగతా స్టూడెంట్స్ 4,000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు అప్లోడ్ చేయాల్సినవి ఇవే, గుర్తుపెట్టుకోండి. నీట్ స్కోర్ కార్డు, 10th మెమో, ఇంటర్ మెమో, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి ఉండాలి. తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే లోకల్స్ అవుతారు. మిగతా వాళ్ళు ఏదైనా అవ్వచ్చు, నాన్ లోకల్ అవ్వచ్చు. వాళ్ళని డిస్కార్డ్ కూడా చేయొచ్చు. నాన్ లోకల్ అవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు స్థానికులు అయ్యి ఉండాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, అది వేరే విషయం. తర్వాత స్టడీ సర్టిఫికేట్లు, టీసీ, కుల ధృవపత్రం వర్తిస్తే మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధృవపత్రాలు సమర్పించాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇవి చాలా మ్యాండేటరీ అమ్మ అని స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇక ఎన్సీసీ తర్వాత ఎన్సీసీ, సిఏ, పిఎంసి ఆధార్, ఫోటో, సంతకం తదితర పత్రాలు నిర్దేశించిన ప్రమాణాల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బీసీఏ, బీసీడీ ధృవపత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. అంటే తెలంగాణలో మీరు ఈ కాలేజీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో మనకు ఓబీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్. ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే బీసీఏ నుంచి బీసీఏ ఏబిసిడి ఈ మనం తహసీల్దార్ తెలంగాణ వాళ్ళ ఫార్మాట్లో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ 3 రకాలుగా ఉంది. ఎస్టీ నో ప్రాబ్లం. ఎస్సీ కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 3 కేటగిరీలకు సంబంధించిన ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. లేకపోతే మీకు ఎంబీబీఎస్ సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అనమాట. ఇక్కడ ఓబీసీ ధృవపత్రం రాష్ట్ర కోటాకు సెల్లవు, ఆల్రెడీ చెప్పాం కదా. అలాగే ఎస్సీ అభ్యర్థులు తప్పనిసరిగా సబ్ గ్రూప్ పేర్కొన్న కుల ధృవపత్రం సమర్పించాలి. చెప్తున్నాం, మనం ఆల్రెడీ చెప్పిందే ఇక్కడ డేటా ఉంటుందమ్మ. చూడండి, ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవరైనా ఆ వర్గాలు సామాజిక వర్గం ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషను, ధృవపత్రాలు అప్లోడ్ ఒక్కసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లో నోటిఫికేషన్ ప్రత్యేకంగా విడుదల చేస్తారు. ఇంకా మెరిట్ లిస్ట్ అయితే రాలేదమ్మా, మెరిట్ లిస్ట్ తర్వాత మీకు ఇస్తారు. వెబ్ ఆప్షన్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కళాశాలకు విడివిడిగా అప్లై చేసుకోవాలి.
వెబ్ ఆప్షన్లు స్టార్ట్ అవ్వాలి. ఇది మనం జస్ట్ అప్లై చేసుకుని వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు అంతే. ప్రాధాన్యత క్రమంలో ఎంపికలు నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయాలు చూడాలి. అది వెబ్ ఆప్షన్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవుతుందేమో. మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ముఖ్య అంశాలు: తెలంగాణ స్థానికత నిబంధనలు తప్పనిసరి, ఇతర రాష్ట్రాల డొమెస్టిక్ అభ్యర్థులు రాష్ట్ర కోటాకు అర్హులు కారు. అది గుర్తుపెట్టుకుని రాష్ట్ర కోటాల రిజర్వేషన్లు: ఎస్సీకి 15%, ఎస్టీ 10%, బీసీ మహిళలకు ప్రతి కేటగిరీలో 33% సీట్లు అమలు. ప్రత్యేక రిజర్వేషన్లు: దివ్యాంగులకు 5%, సిఐపి 1%, పోలీస్ అమలుకు 0.25. ఈడబ్ల్యూ రిజర్వేషన్ ప్రత్యేక అనుమతించిన 7 ప్రభుత్వ వైద్య కళాశాల మాత్రం అప్పుడు ఈడబ్ల్యూఎస్ 7 గవర్నమెంట్లోనే ఇస్తారంట. సింగరేణి ఉద్యోగులకు 5% ఇస్తారమ్మా. ఎన్సీసీ అభ్యర్థులకు 3 నుంచి 7% వరకు గ్రేస్ మార్కులు ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులు 12,000 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి, 12,000 రూపాయలు చెల్లించాలి. కోర్సు మధ్యలో ఆపేసి 20 లక్షల డిస్కంటిన్యూషన్ బాండ్ అమల్లోకి ఉంటుంది. ఎవరైతే కోర్సు మధ్యలోకి మారితే 20 లక్షల రూపాయలు వాళ్ళకి పే చేయాల్సి ఉంది. మొబైల్కి బదులుగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించింది. ఇవాళ రేపు స్టూడెంట్స్ ఏంటంటే ప్రతిదీ మొబైల్లో చేసేదోను, ఆయా మొబైల్ సరి కనబడదమ్మా, ఆ స్క్రీన్ చిన్నగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్ డెస్క్టాప్లోనే వాడుకొని మీ యొక్క తప్పులు లేకుండా చూసుకోండి. ఏదో నా మొబైల్లో ఉంది నేను కొట్టేస్తాను ఇలాంటి ఎప్పుడు కూడా చేయవద్దు. మొబైల్ని వాడవద్దు. మొబైల్కి బదులుగా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే అక్కడ ఆల్రెడీ కూడా నేను స్టూడెంట్స్కి చాలామందికి చెప్పాను, ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పాం, ప్రతిదీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి అమ్మా. 10th క్లాసు మార్కులు స్కాన్ చేయండి అంటే మొబైల్లో స్కాన్ చేస్తున్నారు. ఈ మధ్య పీడిఎఫ్ స్కానర్స్ వచ్చినాయి కదా, మొబైల్ యాప్లో స్కానర్స్, అవి చాలా తప్పులు వస్తాయి. దానిలో కనుక ఒరిజినాలిటీ కనబడతల్లా, అది గుర్తుపెట్టుకోండి. ఒరిజినాలిటీ వస్తుంది. ఎన్ని మొబైలు స్కానర్లు మొబైల్ యాప్లు వచ్చినా కానీ మన స్కానరు పెద్ద స్కానర్ మిషన్లో పెట్టి నీట్గా స్కాన్ చేసినంత క్వాలిటీ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ క్వాలిటీ రావాలంటే మీరు పెద్ద ఈ సేవకైనా వెళ్ళండి, ఈ సేవకి ఇస్తే వాడే స్కాన్ చేసి ఇచ్చేస్తాడు. అవి మీరు పెన్ డ్రైవ్లో కానీ మరి ఒక ఈమెయిల్లో కానీ తెచ్చుకొని మీ ఇంట్లో అప్లై చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. మీ దగ్గర స్కానర్ ఉండాలని రూల్ ఏం లేదు. ఆ సర్టిఫికేట్ అని తీసుకుని ఈ సేవకి వెళ్తే ఈ సేవ నీట్గా స్కాన్ చేసి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు పిచ్చిగా ఏంటంటే మొబైల్లో ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయటం, వాళ్ళేమో రిజెక్ట్ చేస్తారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా ప్రొఫెషనల్గా ఉండాలి. మీరు ఒక ఎంబీబీఎస్ వాటిల్లో జారుతున్నారు కదా, ఒక ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేయండి. ఇలాంటి పిచ్చిగా మరి మొబైల్లో పెడతాం అనేది మంచిది కాదు. అది దయచేసి, ఎందుకంటే మీ యొక్క సీట్ అని మీరు కోల్పోవాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా నీట్గా స్టడీ సర్టిఫికెట్లు కానీ, ఇంటర్ కానీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, ఇన్కమ్ కానీ నీట్గా స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి అని నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి స్టూడెంట్స్కి దాని మీద సపరేట్ వీడియోలు కూడా చేసాను నేను. చూసుకోండి, మనము సర్టిఫికెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను మొబైల్ ఫోను ఇలాంటి పనులకి మనము అఫీషియల్ మన లైఫ్కి సంబంధించిన దానికి మొబైల్ ఫోన్ని వాడవద్దు. డెస్క్టాప్ ల్యాప్టాప్ల నుంచే దరఖాస్తు చేసుకోవాలి. మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. చాలా చిన్న స్క్రీన్లో కూడా చాలామంది ట్రై చేస్తారు, అది మంచిది కాదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఇంతకు మించి ఎక్కువ చెప్పలేం కదా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. నేటి నుంచి నీట్ అడ్మిషన్లో నమోదు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.